వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆ మంత్రే ఢిల్లీలో లేకపోతే చంద్రబాబు ఆ మంత్రితో చర్చించాలని అనడం హాస్యాస్పదమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మిర్చి రైతుల గురించి కేంద్ర మంత్రితో మాట్లాడానని అన్నారు. దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోతే చంద్రబాబు ఆయనతో మాట్లాడాననడం హాస్యాస్పదం. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో, వెళ్ళని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. దాంతో ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు, ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయాడికి వెళ్లి అక్కడికి వెళ్లి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈ రోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని, అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న ఉత్పత్తి ధరల ప్రకారము ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది. ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా, మీకు లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరుందో అది మనసులో ఇంకా ఆయన పెరిగిపోయి ఉంది.
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై మెరైన్ లైన్స్ ప్రాంతంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించాలని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి, కొమరయ్యలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సిద్దిరాములు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది. తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది రైతుల సమస్యలు కానీ, దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు. తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక రంగాల్లో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే నెలకు 4,000 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా, మహిళలందరికీ కూడా నెలకు 2,500 ఆర్థిక సహాయం అందజేస్తాము. రైతు కూలీలను ఆదుకుంటాము.
కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము, ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము. ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా అవి ఇచ్చి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. దానికోసము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం. ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా సుమారు 420 సబ్ గ్యారెంటీస్ ఏదైతే ఇచ్చామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలు పూర్తిగా వస్తున్నా ఎక్కడ వేసిన గోబడి అక్కడ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది విద్యార్థులైనా. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, దేవాలయ చైర్మన్ తటకం నారాయణ శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డిని శుక్రవారం నాడు ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీసర మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాందాడి అంజిరెడ్డి, ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు తాటకం రమేష్ శర్మ మరియు తాటకం ఉమాపతి శర్మ మరియు తాటకం వెంకటేష్ శర్మ ఇందులో పాల్గొన్న దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు జూపల్లి సాయిలు, మెరుగు ముత్యాలు మరియు నల్ల మధుసూదన్ రెడ్డి, రెడ్డబోయిన ప్రవీణ్ ముదిరాజ్ మరియు కాందాడి రాజిరెడ్డి, శ్యామల అమరేందర్, దుండిగల్ల దుర్గాప్రసాద్ గౌడ్, నల్లొల్ల కుమార్, సగ్గు అనిత, రాపోల శంకరయ్య, పాముకుంట ప్రభాకర్ గౌడ్, కె కృష్ణారెడ్డి మరియు కీసర మాజీ ఉప సర్పంచ్ తాటకం లక్ష్మణ్ శర్మ మరియు యువ నాయకులు భాను శర్మ పాల్గొన్నారు. కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో నూతన పింఛన్లు వివరాలను పరిశీలించి అర్హుల నుండి అర్జీలు స్వీకరించిన ప్రత్యేక అధికారిని లావణ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, నాయకులు మునిరత్నం, కనకరాజు, బీరప్ప, తిమ్మప్ప, రాము, బాలు, పంచాయతీ కార్యదర్శి మురళి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మీ సమస్య ఏదైతే ఉందో దృష్టికి తీసుకురండి. అందరికీ న్యాయం జరిగే బాధ్యత మనం తీసుకుంటాం. ఎవరికి అన్యాయం అయితే జరగదు. ఆవేశపడి మీరు అనుమానాలు పడి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా చివరి వరకు ఉండి ఓపిక మీ యొక్క సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకురండి, ఆఫీసర్ల దృష్టికి. దాన్ని ఏ విధంగా చేయాలో, ఒకవేళ చిన్న ఏమైనా దాంట్లో లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలో మనం మాట్లాడుకుని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి ఏం చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఆవేశానికి అబద్ధాలకు పోకుండా కొంచెం ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా మన పంచాయతీలో బాగా జరిగిందని చెప్పి మన పేరు వచ్చేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీరు అందరూ పేరుతో అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా. ఉప్పల్లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు.
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాన్ ఘాట్లోని మణికంఠ టింబర్ డిపోలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది. కట్టల షాపే వరకు అక్కడ అది కూడా రాయలతో అదని కూడా కుదరలేదు మళ్ళా. గాలితో ఓకే అన్న అడ్డు దిక్కు వెళితే కష్టం. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్ రహదారి పనులకు అడ్డుగొస్తున్నాడని రైతు శ్రీనివాస్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సార్ అందరిలాగా ఇచ్చిన అది వేరు ఇది వేరు. నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంటాక్ట్ నీకు 5 లక్షలు పెద్ద లెక్కనా? కాగితం పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేంది ఇబ్బంది పెట్టకు, ఇబ్బంది పడకు. దయచేసి మీరు ఏమన్నా పని అన్న అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూస్ జరిగిన వాళ్ళు చాలా మంది నా వల్ల న్యాయం లేదా? మీకు పడ్డదే సరిగ్గా రేటు, మీకు పడ్డదే సరిగ్గా రేటు. 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పబట్టి దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలలు వస్తుంది. ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్కుతా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్కుతా పాటు తీసుకోవాలా? మరి ఏం చేయాలా? నేనేం చేయాలో చెప్పి తీసుకుపోతా అట్లా సార్. ఇప్పుడు ఒకటి మీరు ఇనురు సార్, నా మాట ఇనురు. ఒకటి సార్ సార్ నా మాట ఇనురు సార్. ఇది తొందరలోనే వస్తా. నీకు కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా. తమ్మి శ్రీనివాస్, నీ కుటుంబ బాధ్యత నాది. హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందరలోనే వస్తా, దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు, నీకు కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతో కక్ష కట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రేన్తో శ్రీనివాస్ ఛాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు.
మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా గంగ అయిపోయిందన్న. అన్న 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 నా మీద కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది అన్న. నువ్వు నా మీద అభిమానంతో బొమ్మ పెట్టుకుంటే అన్న నువ్వు వాడు నీ కడుపు మీద కొట్టిండు. అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తాను అన్న. ఇక్కడి నుంచి నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధర్నాలు గిర్నాలు పని చేయక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాలు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. బాధపడదు. నీకు మేము ఉన్నాం. ఈ ఓటర్ మళ్ళీ ఎప్పటిలేక చాలే చెప్తా. నీకు కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి నీకు ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ ఓటర్లు పెట్టిస్తాను. నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ ఓటర్లు చాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు, జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి సమిష్టి కృషితో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అంటే అసెంబ్లీ స్టార్ట్ అయినాక రండి, కొంచెం ఫ్రీ అవుతుంది. అన్ని సమీక్షలు ఉన్నాయి. ఇప్పుడు 28 తర్వాత ప్లాన్ చేసుకోండి. 1 మంత్ అక్కడే ఉంటాం కాబట్టి అందరూ పడతారు. తీసేయండి, అందరికి ఇస్తా. కదిలితే తీసేయండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళాలి. తీసే మళ్ళీ తిరుపతి జిల్లా సూలూరుపేట చెన్నై కలకత్తా జాతీయ రహదారి తడ సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 35 మంది విద్యార్థులతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ వర్దాయపాలెం మండలం చిల్మత్తూరు నుంచి సూలూరుపేటకు వెళ్తున్న మార్గ మధ్యంలో డివైడర్ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్ బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో తడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.